అని ఓటీటీలోకి ఒక కథ వచ్చింది. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఆ కథలోకి వెళ్ళిపోతే ముందుగా మొదటి మాటలోకి వెళ్ళిపోతే, ఓ గ్రామానికి చెందినటువంటి మిగిల్ హత్య కేసులో జైలు జీవితం అనుభవిస్తూ ఉంటాడు. ఒక రోజు అక్కడి నుంచి అదృశ్యం అయిపోతాడు. సెల్కు వేసినటువంటి తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచలేదు, గోడలు బద్దలు కొట్టలేదు, అయినా కూడా అతను తప్పించుకుంటాడు. సో ఎలా తప్పించుకున్నాడు అని చెప్పి జైలు అధికారులు తనలు బద్దలు కొట్టుకుంటారు. ఈ విషయం బయటికి రాకుండా ఉండేందుకు డిటెక్టివ్ చేతన్ ని పిలిచి తమకు సహాయం చేయమని చెప్పి సహాయం అడుగుతారు. అలా రంగంలోకి దిగినటువంటి చేతన్ అతని అసిస్టెంట్ కు మిగిల్ రాసినటువంటి డైరీ దొరకడం, మరోవైపు జైల్లో మిగిల్ తో క్లోజ్ గా ఉన్నటువంటి గణేష్ ను వాళ్ళు విచారించడం, ఈ క్రమంలో డేజావు ప్రయోగం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోవటం. అసలు ఇదేమిటి? ప్రాణాలకు ముప్పు ఉన్న ఆ ఎక్స్పెరిమెంట్ కు నాంది పలిగినటువంటి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యరావు మిగిల్ కు ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటి? హీరో జీవితంలో తన తల్లి లీలమ్మ, శారద వాళ్ళ పాత్రలేంటి? చేతన్ ఇన్వెస్టిగేషన్ పూర్తయిందా లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీరు ఆరంభంలో చూసేసుకోవచ్చు. నెంబర్ 2, టైమ్ లూప్ కాన్సెప్ట్ తరహాలోనిదే డేజావు. సవాలుతో కూడుకున్నటువంటి సినిమా అయితే చాలా తక్కువగా వస్తాయి ఇలాంటి కథలు. సో కన్నడ నోవెల్ నేను నిన్నోళ్ళకి ఖైదీ అనేటువంటి దాని ఆధారంగా డైరెక్టర్ అజయ్ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగిందనమాట. సమయాన్ని కథా వస్తువుగా తీసుకున్నారు. సో ఫైనలీ చెప్పాలంటే గనక కాన్సెప్ట్ కొన్ని మలుపులు అయితే గనక బాగుంటాయి, బట్ అక్కడక్కడ మాత్రమే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఈ ఆరంభం.